कालात्मकः श्रीरामचन्द्रः प्रीतः प्रसन्नः वरदः भवतु अच्युतगोत्रोद्भवाय साक्षात् श्रीमन्नारायण स्वरूपाय श्रीरामचंद्र स्वामिने वराज सौभाग्य गोत्रोद्भवां साक्षात् लक्ष्मी स्वरूपां श्री सीतादेवी नाम्नी इमां कन्यां प्रदास्यामि। గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు, పట్టు వస్త్రాలు సమర్పించారు. సరిగ్గా కన్యాదాన సమయానికి వారు విచ్చేసి శ్రీ స్వామివారి సేవలో పాల్గొంటూ ఉన్నారు. వారికి భద్రాచల దేవస్థానం తరఫున శుభ స్వాగతాన్ని పలుకుతూ కళ్యాణ మండపంలో వారు ఉపస్థితులు కావాల్సిందిగా వారిని కోరుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరి తరఫున అంటే మనందరి తరఫున ఇక్కడ ఉండేటువంటి రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తి తరఫున కూడా తాను ప్రతినిధిగా ఉండి మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి సంవత్సరం తొలి ముఖ్యమంత్రి వర్యులుగా శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు దంపతులు మనందరి తరఫున స్వామికి పట్టు వస్త్రాలను ముత్యాల తలంబరాలను ఇచ్చారు. ఆ సమర్పణ మనందరి సమర్పణ కాబట్టి కరతాళ ధ్వనులతో ఈ కార్యక్రమంలో పాల్గొందాం. ఇది మనందరం ఇచ్చిన శుభ సమయం. సీతమ్మను కన్యాదానము చేసే శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలందరి భాగస్వామ్యమా అన్నట్లుగా పట్టు పీతాంబరాలు స్వామి స్వీకరించాడు. సీతమ్మ తల్లి ఆ ముత్యాల తలంబరాలను సుగంధ ద్రవ్యాలను స్వీకరించింది. ఈ రాష్ట్రాన్ని తద్వారా ఈ దేశాన్ని తద్వారా ఈ విశ్వం మొత్తాన్ని కూడా చల్లని కటాక్షములతో సీతారాములు సదా నిరంతరము కాపాడుగాక అని ఈ సమయంలో సీతారాములను ప్రార్థన చేస్తూ కళ్యాణ కార్యక్రమంలోకి ముందుకు వెడదాం. ముహూర్తానికి ముందుండే సమయాన్ని మంగళాష్టకములు అని చదువుతారు. అంటే ముహూర్తం సమీపిస్తోంది, ఎవరు ఇతర మాటలు మాట్లాడకండి, ఇతర ప్రసంగాలు చేయకండి, అంతా సుస్థిరమైన మనస్కులై త్రికరణ శుద్ధిగా సుముహూర్త సమయానికి మీ చూపులను వీణులను మనస్సులను కూడా సీతారాములు సమర్పణం చేసి ఉండండి అని హెచ్చరిస్తూ మంగళాష్టకాలు పఠిస్తారు. మంగళాష్టకాలంటే ఈ దేశములో ఉండే పతివ్రతలు ఎంత గొప్ప తల్లులు ఉన్నారో వారందరి అనుగ్రహం మన మీద ఉండాలి. ఈ దేశంలో ఎన్నైతే జీవనదులు ప్రవహిస్తున్నాయో ఆ జీవనదుల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి. ఎంతమంది మహర్షులైతే ఈ లోకానికి లోకోపకారకులై ఇంతంత గొప్ప శాస్త్రములను అందించారో ఆ మహర్షులు వారి తపస్సులు మనందరికీ అనుగ్రహాన్ని కలిగించాలి. భగవంతుని యొక్క అవతారములన్నీ మనకి అనుగ్రహాన్ని కలిగించాలి. ఆళ్వారులందరూ మనకు అనుగ్రహాన్ని కలిగించాలి. పూర్వాచార్యులందరూ మనకు అనుగ్రహాన్ని కలిగించాలి అంటూ మంగళాష్టకములు పఠిస్తారు. ఆ మంగళాష్టకముల పఠనంతో ఈ సుముహూర్త సమయానికి మనం ప్రారంభం చేస్తాం. ततः लोकाचार प्रकारेण मंगलाष्टक चूर्णिका पठनं कुर्यात्। श्रीमद्व्यासपराशरार्जुन सुख प्रह्लादनागान्तकाः श्रीकण्ठ ध्रुव पुण्डरीक हनुमान् भीष्माम्बरीशोद्धवाः शेषाक्रूर वसिष्ठ नारद वयोजातासना भाग्यदा एते भागवता विभीषण मुखाः कुर्वन्तु वान्मङ्गलम्। सावधानास्तु मुहूर्ते सावधानास्तु लग्ने सावधाना। श्रीकृष्णस्य दयापरस्य भुवनाधीशस्य पुण्यात्मनः श्रीनाथस्य मुखारविन्द विजित श्रीसोदरस्य प्रभो नानामङ्गलकारणानि सततं कुर्वन्तु तां मङ्गलम्। सावधानास्तु मुहूर्ते सावधानास्तु लग्ने सावधाना। श्रीदेवी सरस्वती जगरिजाहल्या च मण्डोदरी पाञ्चाली खडसम्भवस्य रमणी सीता सची रोहिणी तारासागर मेखला गुणवती देवत्युषारुन्धती कौसल्यादि समस्त पुण्यवनिताः कुर्वन्तु वान्मङ्गलम्। सावधानास्तु मुहूर्ते सावधानास्तु लग्ने सावधाना। गंगा भोगवती कलिंद तनया भागीरथी नर्मदा
గాయత్రీ భవనాశని గుణవతి కన్యా నదీ గోమతి కాళీ వేగవతి సువర్ణవదనా గోదావరి గండకీ కావేరీ చ కుముత్పతి చరిత కుర్వంతు వాన్మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా ఆత్మం భాగవతం భవిష్యదమలం వారాహ గంగారుడం బ్రాహ్మం వైష్ణవ వామనే సచరితం శ్రీనారదీయం శుభం బ్రహ్మాండం వరకూర్మకం చ విలసత్యేతత్పురాణాని వా మార్కండేయముఖాని మర్త్యమనిజం కుర్వంతు వాన్మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీ పుత్రశ్చ చంద్రాత్మజః దేవార్యశ్చ బృహస్పతిర్భృగుసుతశ్చాయా నందనః రాహుకేతుర్వా ఏకాదశ స్థానకాః నక్షత్రాణి చ లగ్నయోతుతేయః కుర్వంతు వాన్మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా భోజశ్చ కళింగభంగమగధా కాశ్మీరభోజో మరుః నేపాళో నిషధశ్చ వెంకణకురౌ సౌవీర సౌరాష్ట్రకౌ ఓళాంగోకరహాటలాటయవన ప్రాజ్ఞాదిశ కౌశలః కర్ణాటాతు సమస్తదేశవనిదాః కుర్వంతు వాన్మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా దేవేంద్రాది సమస్త దేవతగణాస్తద్విప్రసత్యాశిషః మన్వాదిస్మృతజోరుగాదినిగమ వాద్యాశ్చ నానావిధాః మందారాది సమస్త కల్పదరవశ్చింతామణి సర్వదా షట్శాస్త్రాణి చ కామధేనురని సంకుర్వంతు వాన్మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా స్వస్త్యష్టాశీతి సహస్రాణాం దశ భువనానాం అనేక కోటి బ్రహ్మాండానాం అగ్నియమ నిరువర్ణ వాయు కుబేర ఈశానా జ్యేష్ఠలోక బాలకానాం జటాకోటి మనమయానుబంధజాజ్వల్యమాన నారాయణ పాదారవింద సందోహానాం త్రింశత్కోటి దేవతానాం పరాశరాత్రేయకాశ్యమరీతి పావన జాబాలి గౌతముపతిష్ఠయాజ్ఞవల్క్య భృగ్వాది మునీనాం కాశికాస్తుపదాంతరాల గోపురావరణ ప్రాకార రత్నవేదికాది మహామంటపానాం రాజవేయాద్రాప్తోర్యామదాంతపనాది మహాయజ్ఞానాం నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవానాం ధృమణనాలాయర ప్రబంధ దుర్గమీమాంస వేదాంత భాష్యాగమాది శబ్దశాస్త్రాణాం భారత భాగవత రామాయణ పాంచరాత్ర అష్టాదశ పురాణాదీనాం ముక్తగతుకూల విచిత్రవలయ దౌర్వాంగుర కుంకుమ గౌరోదన కర్పూర కస్తూరిజాధి శోభన ద్రవ్యాణాం వాచనాంకురారోపణ తీర్థాన్వయభిరీతాడన యాగోపకరణ కుంభస్థాపన దేవతాత్పాన దేవతా మహోత్సవాజ్యేష్టోత్తర శత సంహితా సారానేన శ్రీ పాంచరాత్ర శాస్త్రోక్త ప్రకారేణ లగ్నస్య తిథి వార నక్షత్ర లగ్న హోర ద్రేకాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతంశకానాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తి సర్వే గ్రహాః శుభనక్షత్రయుక్తాః శుభ ఏకాదశస్థాన ఫలదా వరదాస్తు ముహూర్తా సుప్రసన్నా భవదా భవంతు. సుముహూర్తానికి ఆసన్నమైనది. ఇంకొక 60 సెకండ్స్ మాత్రమే సుముహూర్తానికి కాలం. ఈ 60 సెకనులు మాత్రమైనా రామనామస్మరణ నిన్నంటేలా చేస్తూ మనం ఈ కార్యక్రమంలో పాల్గొందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 కాపాడ రామము అయోధ్య రామ కాపాడ రామము అయోధ్య రామ కాపాడ రామ
మమ్ము కోదండ రామ కాపాడరామమ్ము కోదండ రామ చూడరామమ్ము పట్టాభిరామ చూడరామమ్ము పట్టాభిరామ కాపాడరామమ్ము కోదండ రామ కాపాడరామమ్ము కోదండ రామ రామచంద్ర భగవాన్ ధ్రువంతే శ్రీసూక్త భూతుక్త మంత్రైశ్చ పుష్పోదకస్తమనం గుర్యాద్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్వదాం చంద్రాం హిరణ్మయేం లక్ష్మీం జాతవేదో మమావహ. భూర్భూమ్నాద్యోర్వరుడాంతరిక్షం వహిత్వా ఉపస్థే దేవ్యది తేజ్ఞమన్నాదమన్నాద్యాజాదధే. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా. శాస్త్రంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. నమస్కారం చేయడం కూడా ఒక పద్ధతి. ఎలా నమస్కారం చెయ్యాలి, ఎవరికి ఎలా చెయ్యాలో కూడా శాస్త్రం చెప్పింది. శిరస్సు హృదయం దగ్గర నమస్కారం పెట్టుకుని చేయడం కొంతమందికి మామూలుగా ముఖం దగ్గర పెట్టుకుని చేయడం కొంతమందికి చేయాలి. ఎవరెవరికి ఎలా చేయాలో నియమం. మన తోటి వాళ్ళు అనుకోండి, వాడు నమస్కారం చేస్తే మనం ప్రతి నమస్కారం చేస్తామే, అది హృదయం దగ్గర పెట్టుకుని చేయాలి. వాడు పెట్టిన నమస్కారం నాకు కాదు, నా హృదయంలో ఉండే పరమాత్మకేని సూచనగా చెప్పే విధానం అది. మనకంటే కొంతమంది పెద్దలు, ఆచార్యులు, గురువులు, పెద్దలు ఉంటారు. వారికి నమస్కారం చేయాలి అన్నప్పుడు ముఖం దగ్గర ముఖ సమముద్ధృత్య అని ముఖం దగ్గర పెట్టుకుని చేయాలి. భగవంతుడికి నమస్కారం చెయ్యాలనుకున్నప్పుడు ఏమాత్రం సంకోచించకుండా శిరస్సు మీద అంజలి ఘటించి బద్ధేనాంజలినా అని అలా చెయ్యాలి. అది నమస్కారానికి పద్ధతి. అయితే జై కొట్టడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందండి. రామదాస వరద గోవిందా అన్నాం అనుకోండి, ఏం చేయాలి? ఇలా ఎత్తాలా, ఇలా ఎత్తాలా, ఏం చేయాలి? దానికి శాస్త్రం చెప్పింది. ఊర్ధ్వబాహు నిరాలంబ అని రెండు చేతులు పైకెత్తి రామదాస వరద గోవిందా గోవింద. ఎవరెవరికి జయధ్వానములు పలకాలన్నా మానవ మాతృలకు కాదు, భగవంతుడికి జయధ్వానాలు పలికేటప్పుడు రెండు చేతులు పైకి నమస్కారం ఇలాగా ముద్ర పెట్టి చేయాలి. మనకంటే చిన్నవాడిని ఆశీర్వదించాలంటే ఇలా ఆశీర్వదించాలి. మనకంటే పెద్దవాడిని ఆశీర్వదించాలంటే చేతులు పైకెత్తి ఆశీర్వదించాలి. అదేమిటండి? దేవుడికి మనం ఆశీర్వాదం పలుకుతామా అనుకోకండి. దేవుడికి ఆశీర్వాదం పలికే ముద్ర ఇది. దీనికి మంగళాశాసనము అని పేరు. భగవంతుడు అందరికంటే బాగుండాలి, భగవద్భక్తి ఈ లోకంలో వెల్లివిరియాలి. సీతారాముల యొక్క భక్తి, సీతారాముల చరిత్ర ఈ లోకంలో మరింతగా ప్రస్ఫుటంగా ఉత్తేజితం కావాలి అని ఆ భగవంతుడికి చేసే ఆశీర్వచనము ఊర్ధ్వబాహు నిరాలంబ అని అలా చేయాలి. నిరాలంబ అంటే అర్థం ఏంటి? చేతులు జాచి చెయ్యాలి, పట్టుకుని చేయకూడదండి. ఇలా పట్టుకుంటే ఏదన్నా కోరికతో చేసినట్టు లెక్క. మా హక్కులు తీరాలి అంటారు, జై హిందనో ఏదో. ఇది పట్టుకుని చేయడం. ఏదీ పట్టుకోకుండా నిరాలంబత్వంగా పైకి చేతులు ఎత్తడమే భగవంతుడికి జయధ్వానం పలికినట్లు అవుతుంది. కాబట్టి మరొక్క మారు భద్రాద్రి రామ గోవిందా గోవింద, బలో రామచంద్ర భగవానికి. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా. ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః కళ్యాణ మహోత్సవ అఖ్యే కర్మణి మాంగళ్య ధారణాత్ పూర్వం మాంగళ్య పూజాం కరిష్యే. మాంగళ్యంలో ముగ్గురు మంగళ దేవతలు ఉంటారట. సూత్రమూలే చతురంగులం బంధయద్వా తతో గౌరీ, సూత్ర మధ్యే సరస్వతి,
సూత్రాగ్రేతు మహాలక్ష్మీ సౌమంగళ్యాది దేవత అని మంగళసూత్రంలో గౌరీ, సరస్వతి, మహాలక్ష్మి ముగ్గురు కూడా ఉంటారు. ఆ ముగ్గురు కూడా మాంగళ్య దేవతలు. మాంగళ్యమును కలుగజేసేటువంటి ఆ దేవతలను ఆ మాంగళ్యంలో ఆవాహన చేసి మాంగళ్య పూజ చేసి అలా పూజ చేసినటువంటి మాంగళ్యాన్ని కన్య యొక్క మెడలో ధరింపజేసినందువల్ల ఆమెకు సౌమంగళ్యం ఏర్పడుతుంది అని మనకు ధర్మశాస్త్రములు చెప్తున్నాయి. ఆ ధర్మశాస్త్రములు చెప్పిన ప్రకారం ఈ మాంగళ్య పూజను ఇప్పుడు జరుపుతూ ఉన్నారు. మాంగళ్య పూజ కాగానే వెంటనే ఆ మాంగళ్య ధారణను రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ధరింపజేస్తాడు. సీతమ్మ వారి మెడలో రామచంద్రుడు కట్టేటువంటి ఆ మాంగళ్యం మనందరికీ కూడా రక్షణ కోసమని కట్టేటువంటి మాంగళ్యం. మనం కూడా పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు భార్య మెడలో తాళి కడతాం. మనం కట్టేటువంటి తాళి మాంగళ్య తంతునానేనా మమ జీవన హేతునా అని, నా జీవనం సరిగ్గా సాగడానికి నా భార్య మెడలో నేను తాళి కడుతున్నాను అని మనం చెప్తాం. కానీ భగవంతుడి యొక్క కళ్యాణం మనందరి మంగళం కోసం కనుక జగద్రక్షణ హేతున మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున అని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో కట్టేటువంటి తాళిబొట్టు ఈ జగత్తు మొత్తానికి రక్షణ కోసమని కట్టేటువంటి తాళిబొట్టు కనుక అలాంటి జగద్రక్షణ హేతు అయినటువంటి మాంగళ్యాన్ని సీతమ్మ వారి మెడలో జగద్రక్షకుడైనటువంటి రామచంద్రమూర్తే జగద్రక్షకుడు. మనందరం అంటుంటాం కదా, ఎవరు రక్షణ చేస్తారు మనల్ని కూడా? శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. ఈ సమస్తమైనటువంటి జగత్తుకు రక్షకుడు ఎవరు? రామచంద్రమూర్తే. ఈ మాట ఎవరు చెప్పారు అని అంటే హనుమంతుడు చెప్తాడు. హనుమంతుడు అంటాడు, ఓ రావణాసుర, జానకీ రమణ గోవింద, సీతమ్మ వారిని అపహరించి తీసుకొచ్చాను, రాముడికి ద్రోహం చేస్తున్నాను, చాలా ఆనందంగా ఉంటాను అనుకుంటున్నావేమో. అలా కాదు, రాముడు గనక చంపదలుచుకుంటే నిన్నెవడూ కాపాడలేడు. బ్రహ్మ స్వయంభూశ్చతురాననోవా, రుద్రస్త్రినేత్ర స్త్రిపురాంతకోవా, ఇంద్రో మహేంద్ర సురనాయకోవా, త్రాతుం నశక్తాః ఇది రామవధ్యం. రాముడు గనక ఎవరినైనా చంపదలుచుకున్నాడా వాణ్ణి బ్రహ్మదేవుడు కాపాడలేడు, శివుడు కాపాడలేడు, ఇంద్రుడు కాపాడలేడు. కానీ రాముడు రక్షింపదలుచుకున్నాడా వాణ్ణి ఎవ్వరూ శిక్షించలేరు. కనుక త్వయి రక్షతి రక్షకైః కిమన్యైః, స్వైచా రక్షతి రక్షకైః కిమన్యైః. ఓ స్వామి రామచంద్ర, నువ్వు గనక రక్షించదలుచుకుంటే ఇతర రక్షకులు ఎందుకు మాకు? నువ్వు రక్షించదలచకపోతే ఇంకొకళ్ళ రక్షకులుండి మాకేంటి ప్రయోజనం? కనుక నీవే రక్షకుడివి అని ప్రార్థిస్తారు పెద్దలంతా కూడా. కనుక రామచంద్రమూర్తే సర్వ జగద్రక్షకుడు కనుక శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. ఈ సమస్తమైనటువంటి జగత్తు కాపాడబడాలి అని అంటే అది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి తాళిబొట్టు కడితేనే జరుగుతుంది. సీతమ్మ వారు దగ్గర లేనప్పుడే ఆయన అందరినీ సంహరించాడు. సీతమ్మ వారిని పోయినందుకు కారణంగా రావణాసురుడు దెబ్బతిన్నాడు. సీతమ్మ వారికి ద్రోహం తలపెట్టినటువంటి శూర్పణఖ ముక్కు చెవులు కోయించుకుంది. కనుక సీతమ్మ వారు దగ్గర ఉంటే రాముడు రక్షకుడు అవుతాడు, సీతమ్మ వారు దగ్గర లేకపోతే రాముడే శిక్షకుడు అవుతాడు. కనుక సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి కట్టేటువంటి ఆ మాంగళ్యానికి ఎంతో విలువ ఉన్నది. అది జగద్రక్షణ హేతున మాంగళ్య తంతునానేన లోకరక్షణ జగద్రక్షణ హేతున కంఠే భద్రామి సుభగే త్వంజీవ శరదాం శతం అంటూ రామచంద్రమూర్తి ఆ మంత్రాన్ని చదువుతూ సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. మాంగళ్య పూజ పూర్తయింది. ఆ మాంగళ్యాన్ని సీతారమణ గోవింద. ఆ మాంగళ్యాన్ని అర్చక స్వామి వారు అందరికీ దర్శింపజేస్తారు. అందరూ మాంగళ్యాన్ని దర్శించుకొని నమస్కారం చేయండి. ఆ తర్వాత దాన్ని రామచంద్రమూర్తి వారి ద్వారా సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు. ఇక్కడ ఉండేటువంటి మాంగళ్యానికి గొప్ప విశిష్టత ఉన్నది. భద్రాచలంలో ఉండేటువంటి మాంగళ్యాలు 3. సహజంగా మాంగళ్యం 2 మాంగళ్యాలే ఉంటుంది. ఒకటి పుట్టింటి వాళ్ళు పెట్టేటువంటి మాంగళ్యం, 2 మెట్టినింటి వాళ్ళు పెట్టేటువంటి మాంగళ్యం. భక్త రామదాసు గారు పుట్టినింటి వారు దశరథ మహారాజుకు సంబంధించినటువంటి మాంగళ్యం, జనక మహారాజుకు సంబంధించినటువంటి మాంగళ్యంతో పాటు తాను
శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణాన్ని జరపాలి అని ఒక ఆచారాన్ని ఏర్పాటు చేసినందువల్ల రామదాసు గారు తానే ఒక కన్యాదాతగా ఉండి 3వ మాంగళ్యాన్ని కూడా చేర్చి రామదాసు గారి తరఫున కూడా 3వ మాంగళ్యాన్ని కూడా పెట్టి జనక మాంగళ్యం, దశరథ మాంగళ్యం, రామదాస మాంగళ్యం 3 మాంగళ్యాలతోటి సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరించే విధంగా మాంగళ్యాన్ని తయారు చేసి పెట్టారు. ఆ మాంగళ్యాన్ని అంతా కూడా సేవించండి. అటు మన తూర్పు వైపు చూపించారు, దక్షిణం వైపు, పడమర వైపు, అలాగే ఉత్తరం వైపు ఉండేటువంటి అశేష భక్త ప్రజానీకం ఆ మాంగళ్యాన్ని దర్శించి సేవించండి. రామచంద్రమూర్తి సాధారణంగా సీతమ్మ వారికి అలంకరిస్తారు. 3 మాంగళ్యాలకి వారు చెప్పారు. ఒకటి జనక మహారాజు తరపున, రెండవది దశరథ మహారాజు తరపున, మూడవది రామదాసు గారి తరపున అని చెప్పారు. రామదాసు గారు అంత స్వార్థపరులు కారండి. ఆయన అన్నారు, ఆయన రామభక్తులందరి తరపున తాను ప్రతినిధిగా ఆ మాంగళ్యాన్ని సమర్పించాడు. అది చెప్పాలని జై శ్రీరామ్ గారి తరపున అంటే రామదాసులందరి తరపున, ఒక రామదాసు కాదండి, రామునికి ఎవరెవరైతే దాసులు ఉన్నారో వారందరి తరపున ఈ మాంగళ్యం ఉండాలి అని తెలుగువారంటే మళ్ళీ స్వార్థం అవుతుందేమో, లోకంలో ఉండే రామభక్తులందరి తరపున రామదాసు గారు ఏర్పరిచినటువంటి 3వ మాంగళ్యం అది. ఇది కొత్త ఆచారం, విశేషమైన ఆచారం, భద్రాచలంలో మాత్రమే సాగే విశేషమైన ఆచారం. బోలో సీతామాయికి ఓం ధ్రువాద్యోర్ధ్రువమిదం జగతు ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం ఇహైవైధిమాభ్యధిష్ఠాః పర్వత ఇవామి చాచలిః ఇంద్రైవేహర్ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠముదన్యతః అథరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రః నిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్రయేణ మతీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి సుమంగళం వధూరిమాగుం సమేతపశ్యత మాంగళ్యదంతునానేన జగద్రక్షణ హేతునా కంఠే పయామి సుభగే త్రైలోక్యం మంగళం కురు. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు భవంతో మహాంతో నుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. మాంగళ్యధారణ పూర్తయింది. ఈ మాంగళ్యధారణ తర్వాత వారణమాయిరం అని ఆ కార్యక్రమం జరగడానికంటే ముందు మాంగళ్యధారణ పూర్తయిన తర్వాత వారణమాయిరం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. గోదాదేవి తాను రంగనాథుణ్ణి కళ్యాణం చేసుకున్నట్లుగా కలగన్నది. ఆ కలగన్నటువంటి కలను తన స్నేహితురాళ్లకు చెప్తోంది. రంగనాథుడు నా చెయ్యి పట్టుకోవడానికి వచ్చాడు, మా ఇద్దరికి పాణిగ్రహణం అయింది. రంగనాథుడు శ్రీవిల్లిపుత్తూరు రాగానే మా తండ్రి విష్ణుచిత్తుల వారు 1000 ఏనుగులను ఆయన ముందు స్వాగతానికి ఏర్పాటు చేశారు. గొప్ప పూర్ణ కుంభంతో ఆయనకి స్వాగతాన్ని పలికారు అని ప్రారంభించి దాంట్లో కళ్యాణ ఘట్టములన్నీ కూడా ఆవిడ వర్ణించి చెబుతుంది. గోదాదేవి రంగనాథుని యొక్క పత్నిగా మారింది తిరుప్పావై అనేటువంటి వ్రతాన్ని చేసి. గోదాదేవికి భద్రాచలానికి ఏమిటి సంబంధం అంటే, గోదాదేవి రంగనాథుని యొక్క పత్ని, రంగనాథుడు రామచంద్రమూర్తి వారి యొక్క కులదైవం. రంగనాథుని కులదైవముగా కలిగినటువంటి రామచంద్రమూర్తికి గోదాదేవి కూడా ఆరాధ్యురాలు కనుక గోదాదేవి యొక్క ప్రబంధాన్ని అనుసంధిస్తూ వారణమాయిరం అనేటువంటి ప్రబంధాన్ని అనుసంధిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. అది సేవించిన తర్వాత అక్షతారోపణం, ఆ తర్వాత సీతమ్మ వారు మరల ఆవిడ రామచంద్రమూర్తి పక్కన చేరుతుంది. ఆ తర్వాత ఆయా దివ్య దేశముల నుంచి వచ్చినటువంటి మర్యాదలన్నీ కూడా స్వామివారికి సమర్పించబడతాయి. అంతవరకు కూడా కళ్యాణ కార్యక్రమం ఉంటుంది కనుక అందరూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షించవలసిందిగా కోరుతుంటూ వారణమాయిరాన్ని ప్రారంభిస్తారు అర్చక స్వామి. நாராயணானந்தி நாடக்கின்
நம்பினாடக்கின்னானென்னேது புராணா புற்பூடம் வைத்து பூரமெங்கும் புராணம் நாட்டக்கணகள் தொழினார் ஆயான காத்தான் கண்டகாவினை வேயார் புத்தூர்கோன் கோதை சொல் துயாதாமை மாலை இறைந்தும் வல்லாவர் வாயுனன் மக்களை பெற்று மாறிவாரே ஆயானோ காகத்தான் கண்டகாவினை வேயார் புத்தூர்கோன் கோதை சொல் தூயாதாமை மாலை இறைந்தும் வல்லாவர் வாயோனல் மக்களை பெற்று மகிழ்வாரே पयस्वधीरन्धिराशानो अस्तु द्वादिशां विष्णुभक्न्यघोरास्येजानाथोकामनोता बृहस्पतिर्माधरिष्वोदवायुः सन्धुवानावाता अभिनो गृणन्तु इष्टम्बो दिवो धरुणः पृथिव्या अस्येजाना जगतो विष्णु श्री सीतारामचन्द्रमूर्ति वारि कल्याण సంభావన. భక్తులంతకే విజ్ఞప్తి. ఇంకా ప్రధానమైన ఘట్టములు 3 ఉన్నాయి. ఆ 3 ఘట్టములు పూర్తయితేనే కళ్యాణ